ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్న మీరే మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలి అని నగరంలోని 34, 35 డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నగరంలోని 34, 35 డివిజన్లో పర్యటించారు. ఆ 2 డివిజన్లోని ప్రతి వీధిలోకి దామచర్ల అడుగు పెట్టగానే అక్కడ మహిళలు నేలపై పూలు పరిచి స్వాగతం పలికారు. హారతులిస్తూ ఆశీర్వదించారు. నుదుటిపై తిలకం దిద్దుతూ దీవించారు. ఎమ్మెల్యే దామచర్ల ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారంతా తమకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటూ ముక్త కంఠంతో చెప్పారు. ఓల్డ్ సుజాత నగర్లోని ఎన్ సుజాత అనే మహిళ తన 3 పిల్లలకు తల్లికి వందనం పడింది అంటూ ఎమ్మెల్యేకు ఆనందంగా చెప్పారు. 2వ ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి అని అక్కడ ప్రజలు ఎమ్మెల్యే దామచర్లను కోరగా ఆ ప్రాంతంలో ఉన్న శ్వేత దీపాన్ని దామచర్ల సందర్శించి కొద్దిసేపు యజ్ఞం చేశారు. అచలానంద ఆశ్రమాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిలియా, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. త్యాగం మరువని పేరు మీ సేవకు సాటెవరు, కదిలేటి జనహోరు కదం దొక్కె ఊరు, ధర్మం తప్పని వాడు ధర్మరాజు ఇతడు, దామచర్ల వంశంలో పురుడోసిన నాయకుడు, ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ, పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెరతనాట, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు, దగా పడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు, స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత, చంద్రన్న గారి ఆశయనాపై సాగిన ప్రదాత, సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు, దోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొడ్డలిపై చెదిరిన బ్రతుకుల చేయుతగా నిలిచిన ఖడ్గమురా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. మట్టి బిడ్డల వేదన తీర్చిన మహాత్ముడవు నీవు, సైకిల్ గుర్తు జెండతో కదిలిన కారణ జన్ముడవు, జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు, అన్నా అంటే నేనున్ననంటూ మా భవితను దిద్దావు, ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత, జనమే బలమని నమ్మి నడిచిన సాయుధుడేనంట, మండిన గుండెల దరువై పేదల కభయం నిచ్చావు, పసుపు జెండను గల్ల కత్తుకొని సాగుతున్నవాడు, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా, జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా.
త్యాగానికి చిరునామై నిలిచిన నాయకుడవు అన్నా, తరాల చరితను తిరగరాసిన లీడరు మీరన్నా. ఒంగోలు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు, పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు. అక్రమార్కులాచర విడిపించే విక్రమార్కుడన్నా, అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడు రన్నా. జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా, సైకిల్ గుర్తుకు ఓటంటూ కదిలింది జనమంతా. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. త్యాగం మరువని పేరు మీ సేవకు సాటెవరు, కదిలేటి జనహోరు కదం దొక్కె ఊరు. ధర్మం తప్పనివాడు ధర్మరాజు ఇతడు, దామచర్ల వంశంలో పురుడోసిన నాయకుడు. ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ, పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెరతనాట. జనార్దను అన్నా జనమందది పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. జనార్దను అన్నా జనమందది పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు, దగా పడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు. స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత, చంద్రన్న గారి ఆశయనాపై సాగిన ప్రదాత. సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు. దోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొడ్డలిపై చెదిరిన బ్రతుకుల చేయుతగా నిలిచిన ఖడ్గమురా. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. మట్టి బిడ్డల వేదన తీర్చిన మహాత్ముడవు నీవు, సైకిల్ గుర్తు జెండతో కదిలిన కారణ జన్ముడవు. జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు, అన్నా అంటే నేనున్ననంటూ మా భవితను దిద్దావు. ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత, జనమే బలమని నమ్మి నడిచిన సాయుధుడేనంట. మండిన గుండెల దరువై పేదలకు అభయం నిచ్చావు, పసుపు జెండను గల్ల కత్తుకొని సాగుతున్నవాడు. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా. జనార్దను అన్నా జనమందడి పెద్దన్నా, సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.